నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ మినీ స్టేడియంను షాప్ చైర్మన్ అనిమిని రవికుమార్ చౌదరి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేడియం పాత నిర్మాణ ప్రణాళికను పరిశీలించి కొత్త ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేడియంలో ఉన్న ఇండోర్ స్టేడియంతో పాటు క్రికెట్ ప్రాక్టీస్ గ్రౌండ్ను పరిశీలించి కొంతసేపు చిన్నపిల్లలతో క్రికెట్ ఆడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై అపారమైన నమ్మకంతో షాప్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటానన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలపై దృష్టి సారించిందన్నారు. కావలిలో అసంతృప్తిగా మిగిలిన ఈ మినీ స్టేడియంను అతి త్వరలో డిపిఆర్ను సిద్ధం చేసి అందరికీ ఉపయోగపడేలా మినీ స్టేడియంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కావలి ఐకానిక్ సెంటర్ను సందర్శించారు. నారా లోకేష్ గారు భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఏ విద్యాశాఖ మంత్రి కూడా క్రీడల మీద దృష్టి సారించాల. విద్యాశాఖ మంత్రిగా 10th క్లాస్ ఎగ్జామ్ నిర్వహించేసాం, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. నా హయాంలో ఏ కాంట్రవర్సీ లేదు, ఏదో మనం చేసేసాం, మనం పట్టేసామని. కానీ ఇట్లా విద్యా వ్యవస్థను రీవ్యాంప్ చేస్తూనే కొత్త కరికులం తీసుకొని రావాలని ఒక పక్క ప్రణాళిక ఇస్తే క్రీడా రంగంలో బిడ్డలు రాణించాలని చెప్పి ప్రతి స్కూల్కు గ్రౌండ్ ఉండాలని, ఖచ్చితంగా గ్రౌండ్ ఉండాలని జీవో ఇచ్చిన ఏకైక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. లోకేష్ గారి స్పందనకు పవన్ కళ్యాణ్ గారు కూడా 60 లక్షలు వెచ్చించి గ్రౌండ్ కొని ఆ స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు రావడం జరిగింది. అంటే బిడ్డలకి గ్రౌండ్ ఎంత ముఖ్యమో, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు వాళ్ళు అన్ని ఏ రంగంలో ఎంచుకున్నా ఆ రంగంలో రాణించగలుగుతారు. దానికి స్పోర్ట్స్ అనేది ఒక వేదిక కావాలి. ఆ వేదిక కావాలని ఇంత కార్యాచరణ రూపొందిస్తుంది. ఈరోజు మనం స్కూల్ గేమ్స్ చూస్తున్నాం. గతంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు గేమ్స్ నిర్వహిస్తే చాలా మంది యూనిఫామ్ ఉండదు, పిల్లలకి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అంత ఇబ్బంది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి బాధ్యతలు తీసుకున్న తర్వాత లోకేష్ గారి దృష్టి తీసుకొస్తే గతంలో విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్లో ఎలా ఉండేదంటే కావలి హై స్కూల్లో ఇక్కడ షటిల్, బ్యాడ్మింటన్, క్రికెట్ బాగా ఆడుతున్నారు అంటే ఆ దానికి సంబంధించి మెటీరియల్ ఇలా అదే ఫుట్బాల్ మెటీరియల్ ఇచ్చారు, లేదా బాక్సింగ్ బోర్డు మెటీరియల్ ఇచ్చారు. 5 ఏళ్ళు అలానే నాశనం పట్టించారు. అయితే లోకేష్ గారు దృష్టి సారించి ఏ జిల్లాకు ఆ జిల్లాకి యూనిఫామ్ డిజైన్ చేసి కూడా అంటే ఎమ్మెల్యేగా బిజీగా ఉంటారు. ఏ అవకాశం ఉన్నా వారంకో 2 వారాలకో ఒకసారి గ్రౌండ్ బాట పట్టాలని, ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని ఎమ్మెల్యే గారి ఆదేశమే మేము శిరసావహిస్తాం. అతి తొందరలోనే డిపిఆర్ రెడీ అయిన తర్వాత ప్రాజెక్ట్ని ఖేలో ఇండియా ద్వారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సమన్వయం చేసుకొని దీన్ని అమల్లోకి తీసుకొని వస్తామని ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసుకుంటూ, మీడియా వారికి కూడా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రదేశ్ని, ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులను మీడియా కూడా ప్రోత్సహిస్తూ ఉంది. మీ సహకారం కూడా కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, కావలి నియోజకవర్గంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి క్రీడా ప్రాంగణంగా కావలి నడిబొడ్డున 9 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పడినటువంటి ఈ క్రీడా ప్రాంగణాన్ని మిత్రులు, రాష్ట్ర శాప్ అధ్యక్షులు, యువకులు క్రీడా స్ఫూర్తి హృదయాన్ని నింపుకొని నిరంతరం కూడా యువకులలో క్రీడల పట్ల మోజు ఉండాలి, శారీరక దృఢత్వాన్ని, మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలంటే క్రీడలు ప్రధానమైనటువంటివి. దాన్ని పుణికిపుచ్చుకొని కాలేజీ లైఫ్ నుంచి కూడా క్రీడల మీద మక్కువని పెంచుకొని ఈ రోజున మా ప్రీతమ నేత, ఈ రాష్ట్ర ప్రదాత, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఈరోజు శాప్ రాష్ట్ర చైర్మన్గా అయినందుకు మా రవి నాయుడు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, కావలి మీద ఎనలేని మక్కువను పెంచుకున్న రవినాయుడు గారు ఈరోజు కావలికి విచ్చేసి మీ ప్రాంగణం చూద్దాం, ఇక్కడ సమస్యలను తెలుసుకుందాం, ఎలా దీన్ని అభివృద్ధి చేస్తే 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాంగణాన్ని ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందనేది అధికారుల ద్వారా తెలుసుకునే దానికంటే కూడా ప్రత్యక్షంగా పరిశీలిస్తే తన హృదయంలో కూడా ఇది విషయాన్ని అర్థమవుతుందన్న ఆలోచనతో తన టయాన్ని కూడా వెచ్చించి ఈరోజు కావలికి విచ్చేసి మన ప్రాంగణానికి విచ్చేసినందుకు మరొక్కసారి కూడా రవినాయుడు గారిని అభినందిస్తూ, వారికి సందర్భంగా కూడా ఇక్కడ ఈ స్టేడియం 2004 ఆ ప్రాంతంలో కొంత ఓన్లీ సదులు చేయటం మాత్రమే జరిగింది. నేను చెప్తాను.
మళ్ళీ సెట్ అన్నా సైడ్ సైడ్ బ్యాక్ సైడ్ పక్క ఫ్రీగా ఆడుతుంది సార్. అదే మంచి ప్లే ఏమ్మా బాబా ఏంట్రా క్రికెట్ ఆడిస్తారా? బ్యాట్ కొద్దిగా ఏంట్రా నువ్వు ఏ ప్లేయర్